The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Book of Esther, chapter 9. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము From verse 20 to 26 responsively. 20 వచనం నుండి 26 వరకు మార్చి మనం చదువుకుంటాం. Esther 9th chapter verses 20 to 26. ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయము 20 నుండి 26 వరకు మార్చి చదువుకుంటాం. For an Old Testament believer, we all know Sabbath is a festive day. పాత నిబంధనలు ఉన్నటువంటి విశ్వాసులకు సబాత్ దినము అదొక పండగ దినంగా వారికి ఉంటా వచ్చింది. They are rested from all their works. They were spending their time with God. వారి యొక్క పనులన్నిటి నుండి విశ్రాంతిని పొంది వారు దేవుని యొక్క సన్నిధిలో వారి సమయాన్ని గడిపేటువంటి వారు. But for a New Testament believer, that is to you and to me, Sunday is a festival. అయితే నూతన నిబంధన విశ్వాసులమైనటువంటి నీకు నాకు ఆదివారం దినము అది పండగ దినంగా ఉంది. Why? ఎందుకొరకు? We are coming to have fellowship with God and to worship the Lord and also to have fellowship with God's people. మనము దేవునితో సహవాసం కలిగి ఉండి ఆయన ఆరాధించడానికి తిరిగి సహపాఠి విశ్వాసులతో కూడా సహవాసాన్ని కలిగి ఉండటానికి ఆయన సన్నిధానానికి వస్తున్నాం. We are coming to the house of God to meet God, to meet God's people, to hear the voice of the Lord. What a joyful day it is. మనము దేవుని యొక్క సన్నిధానానికి, దేవుని కలవటానికి, దేవుని యొక్క బిడ్డలను కలవటానికి, దేవుని యొక్క స్వరాన్ని వినటానికి ఆయన సన్నిధికి వస్తా ఉన్నామంటే అదెంత గొప్ప సంతోషకరమైనటువంటి సంగతి. So Old Testament Sabbath is replaced by the New Testament Sunday. This is the first day of the week. We are starting our week in the presence of the Lord, worshiping Him. పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ యొక్క సబాత్ దినము నూతన నిబంధనల ఆదివారంతో అది మార్చబడతా వస్తుందంటే మన యొక్క వార ఆరంభాన్ని మనం ఆదివారం దేవుని యొక్క సన్నిధి నుండి ఆరంభిస్తా ఉన్నాం. When we think of worship, the book of Leviticus mainly speaks of worship. మనము ఆరాధన గురించి మాట్లాడినట్లయితే ఆ యొక్క లేవియా కాండము ఆరాధన గురించి బహు స్పష్టంగా మాట్లాడుతూ ఉంది. The offerings are there, the feasts are there. అక్కడ బలులు ఉన్నాయి, తిరిగి ఆ యొక్క పండుగలు కూడా ఉన్నాయి. Offering speaks of personal worship. ఈ యొక్క బలి Feast speaks of corporate worship. All will gather together. ఈ యొక్క బలి అర్పణ అంటే వ్యక్తిగతంగా దేవుని ఆరాధించటము, తర్వాత పండుగ అంటే సమిష్టిగా అందరు కలిసి ప్రభువుని ఆరాధించటం. This worship is ordained by God because the sacrifices are ordained by God, not by man. ఈ యొక్క ఆరాధనలు, ఈ యొక్క పండుగలు, తర్వాత ఈ యొక్క బలి అర్పణలు చూస్తే అవి మనుషుడు ఏర్పాటు చేసినవి కాదు, కానీ దేవుడే ఆయన నియమించినటువంటివి. Today we are gathering for worship means it is not because some man started. God has ordained the worship. ఈ దినాన మనం దేవుని ఆరాధించడానికి చేరవేస్తా ఉన్నామంటే ఇదేదో మనుషుడు ఆరంభించింది కాదు, కానీ దేవుడు ఆయన నియమించి ఆరంభించినటువంటి సంగతి. So what all the Lord ordained, He has made them known to man by divine revelation. దేవుడు ఏదైతే సంగతులను ఆయన నిర్ణయిస్తా వచ్చినాడో తన యొక్క దైవికమైనటువంటి బయలుపరుపు ద్వారా దేవుని యొక్క దైవజనులకు ఆయన బయలుపరిచాడు. So in the Old Testament they were literally offering the sacrifices. They were literally participating in the feast. It was practical and literal to them. For us, they are typical. పాత నిబంధనల గ్రంథంలో మనం గమనిస్తే ఆ దినాల్లో ఉన్నటువంటి విశ్వాసులకు అవి అక్షరానుసారంగా ఆ యొక్క దినాల్లో క్రియాశీలకంగా ఆ యొక్క బలులను అర్పించడం కానీ తర్వాత పండుగలను ఆచరించడం కానీ వారికి ఉంటా వచ్చింది. అయితే మనకు ఆత్మీయంగా ఆ యొక్క సంగతులు ఏర్పాటు చేయబడ్డాయి. So in the Old Testament, sacrifice is an act. It is a one-time business. ఈ యొక్క పాత నిబంధనలో బలి అర్పణ అనేటువంటిది అది ఒక కార్యము లేక క్రియ, అది ఒకసారిగా చేయబడేటువంటి కార్యం. It is something compared with our salvation. అది మన యొక్క రక్షణ చేత అది పోల్చబడింది. Yes, one time we will be saved. ఒకేసారి మనం రక్షించబడతాము. And what about the feasts and festivals? అయితే ఈ యొక్క పండుగలు గురించినటువంటి సంగతి ఏంటి? And they are for the whole year. అవి సంవత్సరం అంతటి కొరకే ఇవ్వబడినట్టు. They are not an act. It is not for one time. It is for the whole year, means for our lifetime. అది కార్యం కొరకే లేక ఒకేసారి చేయబడేటువంటిది కాదు, కానీ సంవత్సరం అంతటి కొరకే, మన జీవితకాలం అంతటి కొరకే చేయబడేటువంటి కార్యం. If you read the book of Leviticus, మనం లేవియా కాండాన్ని కనుక మనం చదివినట్లయితే sacrifices are mentioned first and the result of the sacrifices are the feasts. బలి అర్పణలో మొదట రాయబడ్డాయి, తర్వాత బలి అర్పణ ద్వారా వచ్చినటువంటి ప్రతిఫలమే ఈ యొక్క విందు పండుగలు. If you read the first 5 chapters of Leviticus, లేవియా కాండంలో ఉన్నటువంటి మొదటి 5 అధ్యాయాలు మనం చదివితే we all know first chapter burnt offering is there. మొదటి అధ్యాయంలో దహన బలిని గురించినటువంటి మాటలు ఉన్నాయి. Second chapter grain offering is there. రెండో
బలిని చూస్తే నైవేద్యపు బలి ఉంది. And third one is the peace offering. మూడోదిగా చూస్తే సమాధాన బలి ఉంది. Fourth chapter speaks of sin offering. నాలుగో అధ్యాయం చూస్తే పాప పరిహారార్థ బలి And ఉంది. the fifth chapter speaks of the trespass offering. ఐదో అధ్యాయం చూస్తే అపరాధ పరిహారార్థ బలి అక్కడ కనబడుతుంది. As we have already seen, sacrifices are very personal. Individually they are bringing. మనం ఇదివరకే చూసినట్లుగా ఈ యొక్క బలి అర్పణలు వారు చూస్తే వ్యక్తిగతంగా వారు తీసుకొని వస్తా వచ్చారు. So salvation is very personal. ఈ యొక్క రక్షణ చూస్తే అది ఎంతో వ్యక్తిగతమైనటువంటి సంగతి. But when it come to the feast, అయితే పండుగల గురించి వచ్చేసరికి all the people were gathering. ప్రజలందరూ కూడా చేరి వచ్చేవారు. Not only for the 7 feasts that are ordained in Leviticus 23rd chapter. లేవియకాండం 23వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క 7 ఆ యొక్క విందులను గురించి మాత్రమే కాదు, పండుగలను గురించి మాత్రమే కాదు. What are those 7 feasts? ఆ యొక్క 7 పండుగలు ఏంటి? We all know them very well. మనకందరికి కూడా బాగా తెలిసిన The feast of Passover, పస్కా పండుగ, the feast of unleavened bread, తర్వాత పులియని రొట్టెల పండుగ, thirdly feast of first fruits, మూడోదిగా ప్రథమ ఫలముల పండుగ, fourthly the feast of Pentecost, నాలుగోదిగా చూస్తే పెంతెకొస్తు పండుగ, and fifthly the feast of the trumpets, ఐదోదిగా చూస్తే బూరల పండుగ, then the sixthly day of atonement, ఆరోదిగా చూస్తే ప్రాయశ్చిత్త పండుగ, and seventhly the feast of the tents or tabernacles. ఏడోదిగా చూస్తే అది గుడారాల పండుగగా So ఉంటా వచ్చింది. corporately all the people were doing. అక్కడ చూస్తే సమిష్టిగా ప్రజలందరూ కూడా కలిసి చేస్తా So వచ్చారు. salvation is very personal. ఈ యొక్క రక్షణ చూస్తే ఎంతో వ్యక్తిగతమైనటువంటి సంగతి. And not only those 7 festivals. ఆ 7 పండుగలు మాత్రమే కాకుండా If you read the 23rd chapter of Leviticus, లేవియకాండం 23వ అధ్యాయం చదివితే the Lord said every Sabbath is also a festival. అక్కడ ప్రభు చెప్తా వచ్చినాడు ప్రతి సబాతు దినము కూడా అదొక పండుగగా ఉంది. They have to gather together. వారు కలిసి రావాలి. Why they are gathering in Jerusalem? వారు యెరూషలేములో ఎందుకు కూడి వస్తా Why they ఉన్నారు? are coming to the festivals to Jerusalem? వారు యెరూషలేములోనికి పండుగల కొరకు ఎందుకు వస్తా To ఉన్నారు? worship the Lord. దేవుని The ఆరాధించడానికి. temple is there. దేవుని ఆలయం ఉంది. Not only that, అంత మాత్రమే కాదు, all the tribes were gathering. అక్కడ చూస్తే గోత్రంలో వారందరూ కూడా చేరి What వస్తున్నారు. does it show? అదేం To have చూపిస్తుంది? fellowship with all the other brothers. ఇక ఉన్నటువంటి ఆ సహోదరులందరితో కూడా సహవాసం కలిగి ఉండడానికి వారు చేరి వస్తా ఉన్నారు. So about worship, it may be in the form of sacrifice or in the form of a festival. Leviticus talks so much about it. ఈ యొక్క ఆరాధనను గురించి మనం గమనిస్తే అది బలి అర్పణే కావచ్చు, తర్వాత ఆ యొక్క విందులు కావచ్చు, అవన్నీ కూడా ఆరాధనను సూచిస్తా ఉన్నాయి. That's why for the New Testament believer, the Sunday, the first day of the week, the day of resurrection is a festival. అందుకొరకే నూతన నిబంధన విశ్వాసమైనటువంటి మనకు ఈ యొక్క సబాతు దినం అంటే ఆ వారంలో ఉన్నటువంటి మొదటి దినమైన ఆదివారము మనకు ఆరాధన దినముగా అది ఉంది. We are coming to the house of Lord to worship him. మనము దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన యొక్క ఆలయంలోకి మనం And వస్తున్నాం. also to have fellowship with other believers. తిరిగి మిగిలినటువంటి విశ్వాసులతో కూడా సహవాసం కలిగి ఉండడానికి వస్తా So ఉన్నాం. during the feast they were remembering God. ఈ యొక్క పండుగ దినాల్లో వారు దేవుని జ్ఞాపకం They చేసుకుంటున్నారు. were remembering his sacrifice. వారు ఆయన బలి అర్పణలను జ్ఞాపకం How the చేసుకుంటున్నారు. Lord delivered them. దేవుడు వారిని ఎలా విడిపించినాడు. So apart from these 7 feasts and Sabbath, ఈ యొక్క 7 పండుగలు తర్వాత సబాత్ దినంతో కలిపి as the days were passing by, దినాలు గడుస్తా ఉన్న కొలది some more feasts are added. ఇంకా కొన్ని పండుగలు అందులో జత So చేయబడ్డాయి. one of such feast, just now we have read in Esther 9th chapter. అందులో ఒక పండగ ఈ యొక్క ఎస్తేరు గ్రంథము 9వ అధ్యాయం మనం చదువుతా It వచ్చాం. is known as the feast of Purim. అది పూరిము యొక్క పండగ. And some more feasts are there ఇంకా మిగిలినటువంటి పండుగలు that ఉన్నాయి. are not mentioned in Leviticus 23rd అది chapter. లేవియకాండం 23వ అధ్యాయంలో రాయబడలేదు. For example, ఉదాహరణకు there is another feast, Rosh Hashanah. రోష్ హషానా అనేటువంటి ఇంకొక పండుగ That ఉంది. is their New Year day. అది వారికి నూతన సంవత్సర దినంగా What the ఉంటుంది. Israelites believe, ఇశ్రాయేలు నమ్మేటువంటి సంగతి ఏంటి? on that day, it was also celebrated as the day when God created the humanity. They called Rosh Hashanah as the birthday of Adam. వారు ఈ రోజ్ హసానా అనేటువంటి ఆ యొక్క దినాన్ని చూస్తే ఆదాము యొక్క జన్మదినముగా వారు జరుపుకునేటువంటి వారు, అంటే ఒక మానవాళి జన్మించినటువంటి దినంగా వారు జరుపుకునేవారు. God has created Adam and Eve. దేవుడు ఆదాము అవ్వలు చేశాడు. That is the first day అది మొదటి దినము of humanity. అంటే మానవాళి జన్మించినటువంటి So దినము. they even today, Rosh Hashanah, they will be celebrating every year. ఈ దినాన్ని కూడా చూస్తే ఈ రోజ్ హషాన్ అనేటువంటి ఆ దినాన్ని వారు ఈ దినం కూడా జరుపుకుంటారు. There is another festival for them, వారికి ఇంకొక పండుగ ఉంది, Hanukkah festival. హనుకా అనేటువంటి పండుగ. It is known as the festival of lights for 8 days in the month of December during Christmas time for us. క్రిస్మస్ దినాల్లో దాదాపు 8 దినాలు
festival of lights. అది యొక్క దీపాల యొక్క పండుగ, ఆ దీపాలు వెలిగించేటువంటి Very పండుగ. joyful days, 8 days for them. వారికి ఎంతో సంతోషకరమైనటువంటి ఆ యొక్క 8 దినాలు ఉంటా What ఉన్నాయి. is Hanukkah festival? ఈ యొక్క హనుకా పండుగ అంటే ఏంటి? We all know around 167 BC, మనకందరికి తెలిసినట్లుగా క్రీస్తు పూర్వము దాదాపు 167 సంవత్సరాల కిందట when the Greek emperor, ఆ యొక్క గ్రీకు చక్రవర్తి that is Antiochus Epiphanes, యాంటియోకస్ ఎపిఫానస్ అనేటువంటి ఆయన and he wanted to install his goddess in the temple. ఆయన తన యొక్క దేవతను ఆ యొక్క ఆలయంలో ఆయన పెట్టాలనుకున్నాడు. Their god Zeus. వారి యొక్క దేవుడు అయినటువంటి జియాస్ ని, So they call him as the sky god or rain god. వారు ఆకాశ దేవుడు లేక వర్ష దేవుడు అని He పిలిచేవారు. was ruling all that area. ఆ యొక్క ప్రాంతం అంతటిని కూడా ఆయన పరిపాలిస్తూ So now ఉన్నాడు. what he thought? ఆయన ఇప్పుడు ఏమనుకున్నాడు? He wanted to install the idol of Zeus in the temple of Jerusalem. యెరూషలేములో ఉన్నటువంటి ఆలయములో ఆ యొక్క జియాస్ అనేటువంటి ఆ యొక్క విగ్రహాన్ని ఆయన పెట్టాలనుకున్నాడు. In those days, ఆ యొక్క దినాల్లో Matthias Maccabee was the priest, మత్తియాస్ మెకబీ అనేటువంటి ఆయన యాజకుడుగా ఆ దినాల్లో ఉంటా వచ్చాడు. and they opposed it. వారు దానికి వ్యతిరేకించారు. Not only that, అంత మాత్రమే కాదు, his 4 sons, ఆయన 4 కుమారులు, I'm sorry, 5 sons, 5 మంది కుమారులు, all of them they fought against this emperor. వారందరూ కూడా చూస్తే ఈ యొక్క చక్రవర్తికి విరోధంగా వారు పోరాడుతూ How వచ్చారు. can you install the idol of that goddess in the temple of the living ఆ God? యొక్క దేవత యొక్క విగ్రహాన్ని సజీవుడైనటువంటి దేవుని యొక్క ఆలయంలో నువ్వు ఎలాగ పెడతావని వారు ఎదిరించారు. This is all history. ఇదంతా కూడా చరిత్ర. You can read in the history. ఈ చరిత్రలో మీరు చదవచ్చు. Thus Antiochus Epiphanes IV killed nearly 80,000 Jews on that day. ఆ యొక్క దినాన్ని చూస్తే ఈ యొక్క యాంటియోకస్ ఎపిఫానస్ అనేటువంటి ఆయన దాదాపుగా 80,000 మంది యూదులను చంపుతా He వచ్చారు. wanted to desecrate the temple. ఆ యొక్క ఆలయాన్ని పాడు చేయాలనుకున్నాడు. But these people అయితే ఈ ప్రజలు who are the priests, యాజకులుగా ఉన్నటువంటి very వీరు few in number, సంఖ్యలో చూస్తే చాలా తక్కువ, and they opposed it. వారు దాన్ని వ్యతిరేకిస్తా వచ్చారు. And God intervened. అయితే దేవుడు జోక్యం It is చేసుకున్నాడు. not written in the Bible, అది వాక్యంలో రాయబడలేదు but కానీ if you read the RCM Bible, that is in Apocrypha, it is written. అపోక్రిఫా అనేటువంటి ఆర్సీఎం బైబిల్లో ఈ విషయం రాయబడింది. In that book, Maccabees 1, Maccabees 2 are there. ఆ పుస్తకంలో చూస్తే ఈ యొక్క మెకబీస్ 1 మెకబీస్ 2 అనేటువంటి విషయాలు ఉన్నాయి. And these people, the Maccabees, ఈ యొక్క మెకాబీలు and they opposed and God gave them victory. ఈ వారు వ్యతిరేకించినటువంటి కారణాన్ని బట్టి దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. So that's why on December 25th of 167 BC, they have consecrated the temple again. వారు ఈ యొక్క క్రీస్తుపురం 167వ సంవత్సరాన్ని చూస్తే ఆ యొక్క ఆలయాన్ని మరలా వారు ప్రతిష్ఠిస్తా వచ్చారు. And till today, they celebrate it as Hanukkah festival. In throughout the whole world, the people are celebrating the birthday of Christ on December 25th. Jews won't believe in Jesus, but they are celebrating Hanukkah festival during that time for 8 days. ఇది ఈ యొక్క దినాల్లో చూస్తే ప్రపంచం అంతటా కూడా డిసెంబర్ 25వ తారీఖున క్రిస్మస్ దినంగా ప్రపంచం అంతా కూడా జరుపుకుంటా ఉంటారు. అయితే యూదులు యేసు ప్రభువాన్ని నమ్మరు గనుక ఆ యొక్క దినాన వారు క్రిస్మస్ జరుపుకోరు, కానీ ఆ యొక్క దినాన దాదాపు 8 దినాలు ఈ యొక్క దీపాల పండుగగా వారు జరుపుకుంటారు. హనుకా ఆ యొక్క పండుగ వారు జరుపుకుంటా Why I am ఉంటారు. telling these things? ఎందుకు ఈ విషయాలు చెప్తా In ఉన్నారు? addition to those festivals that are mentioned in Leviticus 23rd chapter, there are some more festivals that are added. లేవియాకాండం 23వ అధ్యాయంలో రాయబడినటువంటి పండుగలతో పాటుగా ఇంకా కొన్ని పండుగలు జత చేయబడ్డాయి అని చెప్తా So ఉన్నారు. coming to the book of Esther, ఎస్తేరు గ్రంథానికి వస్తే Esther must be a very, very, loving book to the Indians, isn't it? భారతీయులకు ఈ యొక్క ఎస్తేరు గ్రంథం ఎంతో ఇష్టమైనటువంటి గ్రంథము. The name of India is written in the book of Esther. ఎందుకంటే ఎస్తేరు గ్రంథంలోనే భారతదేశం అనేటువంటి మాట రాయబడింది. How many హిందూ times? దేశం. ఎన్నిసార్లు రాయబడింది? How many times India is written in the Bible? బైబిల్ గ్రంథంలో ఈ యొక్క హిందూ దేశం లేక భారతదేశం అని ఎన్నిసార్లు రాయబడింది? 2 times it is written. 2 సార్లు రాయబడింది. First time in Esther 1:1, మొదటిసారిగా ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ and వచనంలో. secondly Esther 8:9. రెండోదిగా ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనంలో. Esther 8:9 got a speciality. ఎస్తేరు గ్రంథం 8వ అధ్యాయం 9వ వచనానికి ఒక ప్రత్యేకత ఉంది. What is that? ఏంటది? It is the longest verse in the Bible. The Lord has written the name of India in the longest verse in the Bible. బైబిల్ గ్రంథంలో చూస్తే చాలా పొడుగాటి ఆ యొక్క వచనం అది. అందులోను దేవుడు ఈ యొక్క భారతదేశం యొక్క పేరు రాయించి ఉంచాడు. So in the book of Esther in 9th chapter, 9వ అధ్యాయం ఎస్తేరు గ్రంథంలో like Passover, the feast of Purim is instituted
to remember God's deliverance of his people. ఈ యొక్క పస్కా పండుగ వలె ఈ యొక్క పూరీం అనేటువంటి పండుగ అక్కడ జత చేయబడింది. అక్కడ దేవుని యొక్క ప్రజల కొరకైనటువంటి ఆ యొక్క విడుదలను గూర్చి జ్ఞాపకం చేసుకునటానికి ఈ పండుగ ఏర్పాటు చేయబడింది. We all know how Esther became the queen in 478 BC. 478 క్రీస్తు పూర్వము ఈ యొక్క ఎస్తేర్ ఏ రీతిగా రాణిగా చేయబడిందో మనకు తెలుసు. She was made queen and the king was King Ahasuerus. ఆమె రాణిగా చేయబడింది. ఆ దినాల్లో అహష్వేరోషు రాజుగా ఉన్నాడు. And we all know in the book of Esther a set of amazing or miraculous twists are there. ఈ యొక్క ఎస్తేర్ గ్రంథంలో చూస్తే కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని సంగతులు ఈ యొక్క గ్రంథంలో కనబడతా The ఉంటాయి. people of God, the Jewish people, they were saved from the certain annihilation. దేవుని యొక్క ప్రజలైనటువంటి ఈ యొక్క యూదులు చూస్తే అది నిశ్చయమైనటువంటి మరణం నుండి వారు తప్పించబడ్డారు. Everybody thought that the Jews will be completely eradicated, they will be removed from the face of the earth because of the plot of Haman. ప్రతి ఒక్కరు కూడా అనుకుంటా వచ్చినారు ఈ యొక్క హామాన్ యొక్క ఆ యొక్క ఆజ్ఞను ఆ యొక్క ప్రణాళికను బట్టి యూదులందరూ కూడా భూమి మీద నుండి సంపూర్ణంగా తుడిచివేయబడతారని అనుకున్నారు. But because of the involvement of Esther and Mordecai, ఈ యొక్క ఎస్తేరు తర్వాత మొర్దెకై వారు జోక్యం చేసుకున్నటువంటి కారణాన్ని బట్టి instead of Jews being eradicated, Haman was confounded, the enemy was confounded. అక్కడ యూదులు చంపబడడానికి బదులుగా చూస్తే ఈ యొక్క హామాను సంపూర్ణంగా నాశనం చేయబడతా The వచ్చాడు. seed of David was preserved because the son of David has to come through the seed of David. ఎందుకంటే దావీదు యొక్క సంతతి అది భద్రపరచబడింది. దావీదు యొక్క సంతానమైనటువంటి యేసు ప్రభువు రావాలి. Though that word God is not there in the book of Esther, ఎస్తేరు గ్రంథంలో దేవుడు అనేటువంటి మాట లేకపోయినా కూడా but the hand of God is seen in every twist in the book of Esther. ఎస్తేరు గ్రంథం అనేటువంటి ప్రతి ఆ యొక్క విషయంలో కూడా దేవుని యొక్క హస్తం అనేటువంటిది కనబడతా ఉంటుంది. All the events that have taken place in the book of Esther are beyond our imagination. ఎస్తేరు గ్రంథంలో జరిగినటువంటి ప్రతి కార్యం కూడా చూస్తే మన యొక్క గ్రాహ్యానికి మించినటువంటి సంగతి. Every act in the book of Esther is divinely orchestrated. ఈ ప్రతి ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి కార్యం కూడా చూస్తే దైవికంగా ఆ యొక్క ఏర్పాటు చేయబడినటువంటి సంగతులు. God preserved his people in a mysterious way. దేవుడు ఎంతో మర్మయుక్తంగా తన ప్రజలను కాపాడుతూ వచ్చాడు. God has protected them with a specific purpose. దేవుడు ఒక నిర్దిష్టమైనటువంటి ఉద్దేశంతో వారిని కాపాడుతూ వచ్చాడు. Because the seed, Lord Jesus Christ, has to come through that line of Jews. ఎందుకంటే ఆ యొక్క యూదుల వంశావళిలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు రావాలి. When we see carefully, మనం జాగ్రత్తగా గమనిస్తే, even when we look into our own lives, మన సొంత జీవితాలను మనం గమనిస్తే, I do not know about you. నీ సంగతి నాకు తెలియదు. How many of you ever thought that I will sit in the house of God? మనలో ఎంతమంది నేను దేవుని యొక్క ఇంటిలో కూర్చుంటాను అని ఎప్పుడైనా అనుకున్నారా? When we see our background, మన యొక్క వెనక చరిత్ర చూస్తే, how we are born and brought up, మనం ఎలాగూ పుట్టి పెరుగుతా వచ్చాము, when we see our own habits, మన సొంత అలవాట్లు చూస్తే, I think many of us, we never dreamt that we will be sitting in the house of God, coming to the worship. మనలో చాలా మంది ఈ యొక్క దేవుని యొక్క ఇంటికి వచ్చి ఆయన సన్నిధిలో కూర్చుంటాం అనేటువంటి ఎన్నడూ ఆ యొక్క విషయాన్ని ఎన్నడూ కూడా మనం ఊహించలేము. Many of the events in our life, they have taken place even beyond our imagination. మన జీవితంలో జరిగినటువంటి అనేకమైనటువంటి సంగతులు ఇవన్నీ కూడా అవి మన గ్రాహ్యానికి మించినటువంటి సంగతులు. Every step God has taken so much care. It is divinely orchestrated and ultimately we are found in the presence of God. ప్రతి విషయం కూడా చూస్తే మన యొక్క జీవితాల్లో దైవికంగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి సంగతులుగా ఉంటా వస్తున్నాయి. చిట్టి చివరికి చూస్తే మనం దేవుని యొక్క సన్నిధిలో ఇప్పుడు కనబడతా ఉన్నాం. When we were born in sin, మనం పాపంలో జన్మించినప్పుడు, brought up in sin, పాపంలో పెరుగుతా ఉన్నప్పుడు, I need not tell about your past history. I know my history, you know your history. నీ యొక్క గడిచినటువంటి ఆ యొక్క చరిత్ర నేను చెప్పాల్సినటువంటి పని లేదు. నీ యొక్క చరిత్ర నా యొక్క చరిత్ర నాకు తెలిసిందే, నీ చరిత్ర నీకు తెలిసిందే. We were destined to hellfire. మనము నిత్యమైనటువంటి నరకాగ్నికి నియమించబడ్డవారు. Because you and I are born in sin. ఎందుకంటే మనం పాపంలో జన్మించినాం. And every act of ours was sinful. మన యొక్క ప్రతి కార్యం కూడా చూస్తే పాపిష్టి కార్యంగా ఉండేది. Even the enemy was working for our destruction like Haman. హామాను వలె మన యొక్క నాశనం కొరకే శత్రువు పనిచేస్తా వచ్చాడు. And we were traveling towards, rather running towards destruction. మనము నాశనం వైపు పరిగెడతా ఉన్నటువంటి వారం. And at that time, ఆ యొక్క సమయంలో we all know మనకందరికి తెలిసింది, Lord Jesus Christ intervened. యేసు ప్రభువారు జోక్యం He చేసుకున్నాడు. came into this world. ఆయన ఈ లోకంలోనికి He వచ్చాడు. died on the cross. శిలువ మీద And మరణించాడు. he has delivered us from the hands of Haman, from the hands of the enemy. ఈ యొక్క హామాను తర్వాత శత్రు యొక్క హస్తం నుండి దేవుడు ఆయన మనల్ని విడిపిస్తా వచ్చాడు. That's why it is written here. అందుకొరకు ఇక్కడ రాయబడతా The వచ్చింది, day of deliverance has to be remembered. ఆ యొక్క విడుదల దినమును వారు జ్ఞాపకం It is చేసుకోవాలి. to be celebrated. అది పండుగగా జరుపుకుంటూ In రావాలి. 9:22 it is written, 9:22 వచనంలో రాయబడింది, their sorrow is turned to joy. వారి యొక్క దుఃఖము సంతోషంగా Their మార్చబడింది. mourning was turned into a good day. వారి యొక్క దుఃఖము ఒక సంతోషకరమైన దినంగా And మార్చబడింది. as a result
of that, they declare the days of feasting. దాన్ని బట్టి వారు విందు దినాలుగా వారు ప్రకటిస్తా వచ్చారు. So, brothers and sisters, కాడి ప్రియమైన సోదర సోదరి, because we are born in sin, మనం పాపంలో జన్మించిన even కారణాన్ని our బట్టి enemy wanted to totally eradicate, destroy us completely. మన యొక్క శత్రువు కూడా సంపూర్ణంగా మనను చంపివేయి నాశనం చేయాలని వాడు As అనుకున్నాడు. God used Mordecai and Esther, దేవుడు మొర్దెకైన తర్వాత ఎస్తేర్ని ఇలా వాడుకున్నాడు. the Lord sent His own Son to this world by loving us. దేవుడు మనల్ని ప్రేమించడం ద్వారా తన ఏకైక కుమారుని లోకంలోని పంపించాడు. And all the things that has happened in our life, we never dreamt, we never thought, and they led us to this wonderful salvation. మన జీవితంలో జరిగినటువంటి కార్యాలన్నింటిని గురించి కూడా మనం ఎన్నడూ ఊహించలేదు, ఎన్నడూ కలగలేదు. ఆ యొక్క సంగతులన్నీ మనం దేవుని యొక్క ఇంటిలోనికి తీసుకుని Who వచ్చాయి. expected Esther will become a queen? ఒక ఎస్తేరు రాణిగా చేయబడుతుందని ఎవరు Who ఊహించారు? expected that Mordecai will become a prime minister? మొర్దెకై ప్రధానమంత్రి అవుతాడని ఎవరు ఊహించారు? They are slaves. వారు బానిసలు. They are in exile. వారు చూస్తే ఆ యొక్క చెరలో ఉన్నారు. They are very poor people. వారు ఎంతో పేదవారు. They are despised people. వారు తృణీకరించబడిన But వారు. God used those despised people to save all the Jewish ఆ people. యొక్క యూదులందరినీ కూడా రక్షించడానికి దేవుడి తృణీకరించబడినటువంటి వారిని వాడుకుంటా వచ్చాడు. Just now we were singing Pujaniyudu Yesu Prabhu. ఇదివరకు మనం పాడుతా వస్తున్నాము పూజనీయుడు యేసు ప్రభు People అనేటువంటి పాట. called him Samaritan. ప్రజలు ఆయనను సమరయుడని పిలిచారు. As a despised person. ఒక తృణీకరించబడిన వ్యక్తిగా But పిలిచారు. God used Lord Jesus Christ to save you and me, to protect us from the hands of Haman or Satan. దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి సాతాను యొక్క హస్తాలు అంటే హామాను యొక్క హస్తాల నుండి రక్షించడానికి దేవుడు యేసు ప్రభువారిని ఉపయోగిస్తా వచ్చాడు. And poor, we all know P-U-R, poor means lot. It is written in verse 24. 24వ వచనంలో రాయబడింది పూరు అనగా చీటి అని అర్థము. In other words, వేరే మాటల్లో yeah, he wanted to destroy all the Jewish people with that lot. ఆ యొక్క చీటి ద్వారా యూదులందరినీ కూడా నాశనం చేయాలని వాడు అనుకున్నాడు. But God turned that same cheaty, same poor into a festival, Purim. దేవుడు అదే చీటిని ఆ యొక్క పూరీం అనేటువంటి పండగగా ఆయన చేస్తా వచ్చాడు. What man thought? మనుషుడు ఏమనుకున్నాడు? What Satan thought? సాతానుడు ఏమనుకున్నాడు? With this cross we can destroy Lord Jesus. ఈ యొక్క శిలువ ద్వారా యేసు ప్రభువారిని నాశనం He will be చేయొచ్చు. killed. ఆయన But చంపబడతాడు. today what has happened? ఇది ఏం జరుగుతా వచ్చింది? Today the same cross has become good news. ఇది అదే శిలువ మంచి వార్తగా The మార్చబడింది. same cross became the way of salvation. అదే శిలువ ఈ యొక్క రక్షణ మార్గంగా ఏర్పాటు The చేయబడింది. same poor which is established to kill the Jewish people became Purim, became a blessing to all the people. It became a festival. ఈ యొక్క చీటి ఏ చీటి అయితే ఈ యొక్క యూదులందరినీ కూడా నాశనం చేయాలని నిర్ణయిస్తా వచ్చింది, అదే చీటి పూరిముగా ఏర్పాటు చేయబడి గొప్ప పండగగా యూదులకు విడుదలగా దినముగా ఉంటా In వచ్చింది. a similar way, the cross which is a curse, people thought that we can get rid of Jesus, but the same cross became the center of our salvation. అదే విధంగా చూస్తే ఈ యొక్క సిలువను చూస్తే ప్రజలందరూ కూడా శాపగ్రస్తమైందిగా వారు ఎంచుతా వచ్చినారు, కానీ అదే సిలువ మనకెంతో ఆశీర్వాదంగా మార్చబడతా People వచ్చింది. wanted to kill, even Satan wanted to kill Jesus using cross, but now it has become a symbol of God's great salvation for all of us. ప్రజలు తర్వాత ఈ యొక్క సాతానుడు కూడా యేసు ప్రభువాని శిలువ మీద చంపడం ద్వారా ఆయనను సంపూర్ణంగా చంపేయాలనుకున్నారు, కానీ దేవుడు ఆ యొక్క శిలువను మనకు రక్షణగా మార్గంగా ఏర్పాటు చేస్తా వచ్చాడు. And what is written here? ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటి? In verse 28. 28వ వచనంలో పూరీము అను ఈ దినములను యూదులు ఆచరింపకయు తమ సంతతి వారిని వాటిని జ్ఞాపకం చేసుకునేకి మానుకున్నట్లు నిర్ణయించుకొని ఆ సంగతిని మర్చిపోకున్నట్లు తమ మీదను తమ సంతతి వారి మీదను తమతో కలుసుకున్న వారి మీదను ఇది ఒక బాధ్యతగా ఉండునని ఒప్పుకొనిరి. Yeah, this Purim festival is to be celebrated from generation to generation. ఈ పూరీం అనేటువంటి ఈ యొక్క పండగ తరతరాలుగా వారు ఆచరించాలి. Yeah, remembering the past what the Lord has done. గతంలో దేవుడు జరిగించినటువంటి ఆ సంగతిని వారు జ్ఞాపకం Why చేసుకోవాలి. we are gathering time and again? ఎందుకొరకు మనం మరలా దేవుని సన్నిధిలో Why చేరి we are వస్తున్నాం? gathering every Sunday? ప్రతి ఆదివారం ఎందుకు చేరి This వస్తున్నాం? deliverance is to be remembered continually from generation to generation. ఎందుకంటే ఈ యొక్క విడుదల తరతరాలు మనం ఈ యొక్క సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. Such a remembrance gives us hope for the future. అటువంటి జ్ఞాపకం చేసుకున్నటువంటిది అది మన భవిష్యత్తును కూర్చిన నిరీక్షణ మనం Such కలుగజేస్తుంది. remembrance of the past strengthens our faith for God in tomorrow. ఆ యొక్క గతంలో కూర్చున్నటువంటి ఆ జ్ఞాపకం చేసుకున్నటువంటి స్థితి రేపటి దినాన్ని గురించి మనకు బలాన్ని ఇచ్చేదిగా ఉంది. What is our worship? మన ఆరాధన ఏంటి? Our deliverance has to be told time and again. మన యొక్క విడుదల మరలా చెప్పబడాలి.
Lord, you have delivered me. ప్రభువా నువ్వు నాకు విడుదలనిచ్చావు. Every week we are worshiping. ప్రతి ఆదివారం ప్రభువును ఆరాధిస్తున్నాం. Yes, the Purim is to be celebrated from generation to generation. It should not be stopped because the Lord has turned their sorrow into joy, their death into life. ఈ యొక్క పూరిము చూస్తే అది ఒకే దినాన్ని ఆచరించడం కాదు కానీ తరతరాలకు వారు దాన్ని ఆచరిస్తూ రావాలి. ఎందుకంటే వారి యొక్క దుఃఖం సంతోషంగా మార్చబడింది, వారి యొక్క మరణము జీవంలోనికి అది మార్చబడతా వచ్చింది. Today as we have gathered around the Passover, that is table, that is Lord Jesus Christ. ఈ దినాన మనము ఈ యొక్క యేసు ప్రభువారు అయినటువంటి ఆయన పస్కా బలి చుట్టూ మనం చేరి వచ్చినాం. Let us remember what he has done. ఆయన చేసినటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటాం. Yes, we were under death threat. మనము మరణ భయం కింద ఉంటావచ్చు. Haman was threatening us. అక్కడ చూస్తే హామాను మనల్ని బెదిరిస్తా Haman ఉన్నాడు. was threatening the Jewish people. హామాను యూదులను బెదిరిస్తా వచ్చాడు. Satan is threatening us. సాతానుడు మనల్ని బెదిరిస్తా వచ్చాడు. But we thank for Purim. అయితే పూరిముని బట్టి దేవునికి ఎంత What a wonderful deliverance. ఎంత అద్భుతమైన విడుదల. Satan has taken the decision to destroy us. సాతానుడు చూస్తే మనల్ని సంపూర్ణంగా నాశనం చేయాలని వాడు తీర్మానించాడు. Even he wanted to kill Jesus on the cross. యేసు ప్రభువాన్ని కూడా శిలువ మీద చంపాలనుకున్నాడు. What has happened? అయితే ఏం జరుగుతా The వచ్చింది? same event became a joyful event for us. అదే సంగతి మనకెంతో సంతోషకరమైనటువంటి కార్యంగా అయింది. That sorrowful event became the joyful event. ఆ దుఃఖకరమైనటువంటి ఆ సంఘటన మనకు సంతోషకరమైన సంఘటనగా మార్చబడింది. Because of his sacrifice. ఆయన యొక్క బలి అర్పణను బట్టి. Now as we have gathered around the Passover, that is Lord Jesus Christ, his body and blood. ఇప్పుడు మనము ఆ పస్కా బలి అయినటువంటి యేసు ప్రభువు వారి యొక్క శరీరం ఆయన రక్తం చుట్టూ చేరి వచ్చిన మనము Let us remember and thank the Lord for what he has done in our life. దేవుడు మన యొక్క జీవితాల్లో ఆయన ఏం జరిగిస్తా వచ్చినాడు వాటికి జ్ఞాపకం చేసుకొని ఆయన కృతజ్ఞతలు చెల్లించే వారుగా We are ఉండాలి. delivered from sin. ఈ దినాన మనము పాపం నుండి విడుదల పొందినాం. We are delivered from death. మనం మరణం నుండి విడుదల పొందాం. It is because or through the sacrifice of Lord Jesus. అది యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క బలి అర్పణ ద్వారా జరుగుతా As వచ్చింది. it is ordained, it is to be celebrated from generation to generation. Every time we have to remember it. Today also, as usual, let us remember what he has done and let us worship the Lord. ఆ దినాన ఆ రీతిగా అయితే ఆ యొక్క సంగతి నిర్ణయించబడతా వచ్చింది. ఆ దినం మాత్రమే కాకుండా తరతరాల సంగతిని మనం జ్ఞాపకం చేసుకుంటూ రావాలి. మన యొక్క దినాల్లో కూడా ఆ యొక్క విడుదల దినాన్ని మరలా మనం జ్ఞాపకం We చేసుకోవాలి. were under death threat. మనము మరణ బెదిరింపు కింద ఉంటావచ్చు. That death was turned to life. ఆ యొక్క మరణము జీవంగా It is మార్చబడింది. not only life, life eternal. అది జీవం మాత్రమే కాకుండా నిత్య జీవం కొరకైనటువంటి. That's why continuously, even in eternity, we will remember this. అందుకొరకే నిత్యత్వము కూడా మనం ఈ సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ So ఉంటాం. this morning, our brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరి ఉదయకాల this may సమయంలో not be a big message, but this is a very important message. ఇది చాలా గొప్ప పెద్ద వర్తమానం కాకపోవచ్చు కానీ ఎంతో ప్రాముఖ్యమైనటువంటి Yes, వర్తమానం. we have gathered here to remember what the Lord has done and to thank the Lord because he has turned our sorrow into joy. మనము దేవుడు మన యొక్క జీవితాల్లో జరిగించినటువంటి సంగతిని జ్ఞాపకం చేసుకుని ఆయన మనం ఆరాధించడానికి ఆయన సన్నిధిలో చేరి వస్తా వచ్చిన మన యొక్క దుఃఖమును ఆయన సంతోషంగా మారుస్తా వచ్చాడు. It is a festival. ఇది పండగ Joyfully, అది ఎంతో సంతోషంగా, not with mourning. అది దుఃఖంతో కాదు. No more mourning, no more sorrow. ఇంకా దుఃఖం గాని ఏడవటం గాని ఏమి కూడా లేదు. Because what he has done on the cross. ఎందుకంటే ఆయన సులుమే చేసినటువంటి దాన్ని బట్టి Let us thank and worship the Lord for this wonderful, wonderful sacrifice. ఈ యొక్క అద్భుతమైనటువంటి బలి అర్పణను బట్టి దేవుని స్తుతించి మనం ఆరాధించే వారంగా ఉండాలి. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.